హ్మ్. ఎలా ఉంది? బాగుంది నానోయ్. హ్మ్. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ మీరు ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే నా పేరు ఉషా అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నాగేందర్ వ్లాగ్. సో ప్రస్తుతం చికెన్ తినాలి అంటే బయట న్యూస్ చూస్తుంటే చాలా భయంగా ఉంది కదండి. చికెన్ కంటే టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందామండి. టేస్ట్ అండ్ ప్రోటీన్ కూడా వస్తుంది మనకు. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ మనం రైస్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు పన్నీర్‌ని ఫ్రై చేసుకోవాలండి. సో, మనం ఫస్ట్ వచ్చేసి రైస్ చేసుకోవాలి కదా! రైస్ కోసము ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోండి. దాని తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో నెయ్యి, నూనె వేసుకోండి. అండ్ దాని తర్వాత చెక్క, సాజీరా, లవంగా, యాలకులు అనేది బేసిక్ మసాలాలు వేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఎంత రైస్ అనుకుంటామో అంత రైస్ వేసుకోండి. సో, రైస్‌లో కొంచెం వాటర్ గుంజుకున్న తర్వాత మనకు రైస్‌కి తగ్గ వాటర్ అనేది వేసుకోండి. రైస్ ఉడికే లోపల మనము పన్నీర్‌ని ఫ్రై చేసుకుందామండి. పన్నీర్ కోసము పన్నీర్‌ని క్యూబ్స్‌గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ అండ్ నెయ్యి వేసి పన్నీర్‌ని మంచిగా ఫ్రై చేయండి. సో, ఫ్రై చేసిన తర్వాత అదే పాన్‌లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకొని ఇది మగ్గిన తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర అండ్ ధనియాల పొడి, కొంచెం మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అవి ఫ్రై అవ్వడానికి కొన్ని వాటర్ అనేది యాడ్ చేయండి. వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు పన్నీర్ ముక్కలు వేసేయండి. పన్నీర్ ముక్కలు అనేది మనకు కొంచెం వాటర్ అనేది గుంజుకుంటుంది. సో, మనకు ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది లేకుండా థిక్ పేస్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఆయిల్ అనేది పైకి రావాలండి. ఆయిల్ పైకొస్తే మనకు గ్రేవీ అనేది కంప్లీట్ అయినట్టే. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! అలా థిక్ పేస్ట్‌లో చేసుకుంటే సో, మనం ఏదైతే రైస్ చేసుకున్నామో ఆ రైస్‌తో ఈ పన్నీర్ ఫ్రై అనేది సర్వ్ చేసుకోవడమే. సో, మనకు పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది కంప్లీట్. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.